వెజిటేబుల్స్లో ఉండాలా కూరగాయలు, వెజిటేబుల్స్లో ఉండాలా కూరగాయలు. सब काली दोस्त है पानी बस ये ले शरत ना अगर सर 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 मेरे सर रवीना टोकन उन्नेलकम्मा ఎన్ని టోకన్లు ఇస్తానే रवीना టోకన్ ఉన్నేలకమ్మ ఎన్ని టోకన్లు ఇస్తానే ఏమ్మా సరిపోతున్నారా చూడు పుల్లమ్మక్క సార్ కాడ తీసుకొచ్చే కదా వచ్చి ఏమ్మా సరిపోతున్నారా అన్నా ముందుగా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ 23వ డివిజన్లో మరి మన గౌరవ కార్పొరేటర్లు తుంగ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన మరి ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో మరి ఈ సంక్రాంతికి సంబంధించి నిత్యావసర వస్తువులు మరి 23వ డివిజన్ ప్రజలకు ఈరోజు అందజేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు మరి గౌరవ మేయర్ గారు మరి నేను మరి స్థానిక నాయకులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఐస్ క్రీమ్ రవి గారు మరి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా గత 15 సంవత్సరాలుగా ఆ డివిజన్ ప్రజలకు మరి ఏ పండుగలు వచ్చినా రంజాన్ వచ్చిన ముస్లిం సోదరులకు రంజాన్ పండగ సందర్భంగా మరి వాళ్ళకందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, మరి అదేవిధంగా క్రిస్మస్ వస్తే
మరి క్రిస్మస్కు సంబంధించి మరి వాళ్ళ డివిజన్లో మరి వాళ్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడము, మరి అదేవిధంగా మరి ఈరోజు సంక్రాంతి సందర్భంగా మరి మన హిందూ సోదరులకు అందరికీ కూడా మరి ఈరోజు మరి సంక్రాంతిని పురస్కరించుకొని మరి వాళ్ళకందరికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు నిరంతరంగా గత 15 సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి రవి మరి వాళ్ళ దంపతులకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి ఈ ప్రాంతంలో ఉండే ఆటో డ్రైవర్లను కూడా గుర్తించి మరి వాళ్ళకు కూడా ఒక జత బట్టలు మరి ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మా చేతుల మీదుగా నిర్వహించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి రవి మరి అనేక సంవత్సరాలుగా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ నిత్యం డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా మరి ఆ అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ మరి ఈ విధంగా మరి ఆయనకు తోచిన విధంగా ప్రతి పండగ సందర్భంగా కూడా మరి వాళ్లకు సహాయ సహకారాలు అందించడము, మరి ఎవరైనా ఆర్థికంగా చితికిపోయినా కూడా వాళ్ళకు కూడా ఆర్థికంగా కూడా సహాయం చేసుకుంటూ మరి ఇవాళ ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మరి రవి గారికి మరి తుంగా విజయలక్ష్మి గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరి ఆ భగవంతుడు అన్ని విధాలుగా అండగా ఉండాలి, మరి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా మరి ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరొక్కసారి కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా కడప నగర ప్రజలకి, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సిపిసి ప్రైమ్ సుసందరం ఛానల్ ప్రేక్షకుల మహాశీలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 15 ఏళ్ళుగా ఈ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైతూ వస్తూ ప్రజలను మన్ననలు పొంది ముందిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడంటే ఐస్ క్రీమ్ రవి వాళ్ళ భార్య విజయలక్ష్మి ప్రజల మన్ననలు పొందుతూ ఈ ప్రాంతంలో సుపరిచితులు, ప్రజాసేవకి అంకితమైన వ్యక్తులు. గడిచిన 15 ఏళ్ళుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా తన డివిజన్లో ప్రజలకి, మైనార్టీలకి రంజాన్ తోఫాగా, క్రిస్మస్కి వాళ్ళ పండగ రోజున క్రిస్మస్ సోదరులకి, అదేవిధంగా సంక్రాంతి రోజున హిందువులకి 15 సంవత్సరాలు నిరంతరం అందరికీ ఇస్తూ ప్రజల మన్నలు పొందుతూ ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమం చేస్తూ మన్నలు పొందిన వ్యక్తి. నిజంగా ఇలాంటి సాంప్రదాయం అది అనువర్తించుకోవడం చాలా శుభచితం. వాళ్ళ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, భార్యాభర్తలకి ఇద్దరికీ ఉండాలని, నిరంతరం ఇట్లా ప్రజాసేవలో అంకితమవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళిద్దరిని మరి ఒకరి రవి గారిని, విజయలక్ష్మి గారిని అభినందిస్తున్నాం. కార్పొరేటర్ తుంగా విజయలక్ష్మి ఐస్ క్రీమ్ రవి ఆధ్వర్యంలో మన డిప్యూటీ మేయర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మన మేయర్ గారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పండుగకు కానుకలు ఇచ్చారు. ఈ తుంగా విజయలక్ష్మి ఐస్ క్రీమ్ రవి వాళ్ళు ఒక వినాయక చవితి కూడా ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలు ఇస్తారు, ముస్లిమ్స్కు తోఫా ఇస్తారు, తెలుగులకు కానుక ఇస్తారు. ఏదైనా కూడా వార్డు ప్రజల మీద చాలా అభిమానం చూపిస్తారు. ఇవే కాకుండా అందుబాటులో ఉంటాడు రవి అనే అబ్బాయి. ఎవరు పిలిచినా స్టేషన్లు అయితేమి, కార్డులు అయితేమి, ఏవైనా కూడా ఎవరికి ఇవి లేవనకుండా అన్నీ 24 గంటలు సర్వీస్ చేసేంత గొప్ప మనిషి మా ఐస్ క్రీమ్ రవి. నిజంగా మేము చాలా గర్వపడుతున్నాము. ఎంతమంది అయినా కూడా ఏదైనా కష్టం వచ్చిందంటే ఆదుకునే వ్యక్తి ఇలా కొన్నేళ్ల నుంచి ఇస్తూ ఉన్నాడు. ఆయనకు, ఆయన భార్యకు, పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వాలని మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.